నలుగురు పాపలు దృశ్యాలను ఇచ్చేసి ఇది బాహ్యపు దృశ్య చిత్రీకరణ యొక్క పుట్టుకు కారణమైన ప్రాకుడు మండలాన్ని ఈ మండలానికి ఒక్కొక్క కోణపు లోతు యొక్క వివరణాత్మకం తగ్గ జీవస్థితి యొక్క ప్రామాణికం కదేకుండా మొదట అవి జీవము జీవ ప్రామాణికం లేదని శ్రీ కల్పనిక సారాంశ తీరినట్టుగా బాల్యక్రమంలో కలిగితే శ్రీ బాల్యం బాలికలు బాలులు అన్నట్టుగా ముఖస్థుతులు హావాలు హావభంగులు మలుస్తుంది ఈ అందుకే మొదటి ఏమంటే బాహ్య దృశ్యాలు అదే కోణంలో యొక్క వివరణ పండుగ మన రూపొందిన చిన్న గుండె తీసుకొని వస్తువులు ఉంటారు. అదే స్ఫూర్తిక వివరణలో ఇంకా మనకు వచ్చింది మనం చూస్తే భూపరమైన మొక్కలకు కారణం ఫలాపుష్ప చెట్లు. అదేవిధంగా స్థూల వివరణలో చిన్న చిన్న నుంచి 2 లక్షల జీవరాశి మనం లోకాన్ని చూసింది. అది ఒక్కొక్క కాలక్రమం దగ్గర ఒక్కసారి కానీ ఇప్పుడు చూస్తే అన్ని కాలక్రమిక బాహ్య దృశ్యాలన్నీ మన చెట్టు నిలబెట్టాయి. ఎన్నో జంతువులు చూసినాం, ఎన్నో పూల చెట్లు చూసినాం, ఎన్నో ఫల చెట్లు చూసినాం, అన్ని చూసారా? కానీ వాటికి తగ్గట్టుగా ఆ పువ్వులను వికసించుకున్నప్పుడు మన యొక్క యుక్తం ఎట్లా వికసించుకుందని కానీ దూరంలో కాయ వచ్చేటప్పుడు మన యొక్క జీవ నిర్ణయం నడక ఆ దూరతను నిర్వహించే పురుషుల నడకయే జీవిత అనుభవ మాధుర్యంలో ఆ దూరతంలోకి ఎట్లా వచ్చామని కానీ పచ్చటి ఆకులు వికసించుకుంటుంటే ఆ వికసింపుల యొక్క విస్తారంలో మన మనసు ఎట్లా విస్తరించిందని కానీ అర్థమవుతుందా? అట్లా పుడిపిలో ఇప్పుడు మీ భూమిలో మొక్క అట్లా మొక్క రూపకంలో అలా పచ్చగా ఎదుగుతుంది అంటే మన జీవనక ఎట్లా పులకించిందని కానీ ఇటువంటివి మన అనుభవంలోనే బలపడిన దృశ్యాలు అయినప్పటికీ కూడా అవి వాటిని చూస్తే కనీసం మనకి స్పందన కూడా రాదు. కొందరు వెంటనే స్పందిస్తారు, పువ్వు వికసించుకుంటున్నా స్పందిస్తారు. ఎందుకంటే ఆ అనుభవం అదే స్థూలంలో అవి రూపొందింపబడ్డాయి, అవే స్థూలంలో మనము జీవించబడ్డాం కాబట్టి మన భూమిని ఏ ఒక్కటి విరిచినా కూడా మన వెంటనే వికసింపులు వచ్చేస్తాయి. ఇక సరైన దృశ్య చిత్రీకరణ నడక మొదలపడకపోతే ఏం చూసినా కూడా మన పుడమి మొత్తం ఎంత చూసినా కూడా వికసింపు రావాలి. వికసింపుల స్పందన రావాలా, స్పష్టత కూడా రావాలి. కానీ అలా రాకపోవడానికి కారణం ఏంటంటే మన యొక్క బాహ్య అనుభవం మన మనసు లోతుగా ఏర్పడితే ఆ కోపం లోతుల దారిలో మన ఇష్టంలో వచ్చినట్టు మలుచుకున్నాం. మన ఇష్టం కాబట్టి ఆ మలుచుకున్న విధానం మన ఇష్టాలను మలుచుకున్నాం. అందుకే ఏమంటే ఈ పండు ఇష్టం లేదు, ఆ పండు ఇష్టం లేదు, ఈ పువ్వు ఇష్టం లేదు, ఆ పువ్వు ఇష్టం లేదు, ఈ చెట్టు అంటే అసలు నాకు పట్టదు, ఆ చెట్టు అంటే పట్టదు, ఇది ఈ జంతువు అంటే నాకు అసహ్యం, ఇదంటే బాగా ఇష్టం, ఇట్లా అన్నమాట. అందుకే నీ అనుభవపూర్వకంగా నీ తిండి గుడ్డు కూడా నీకు ఇష్టమో అయిష్టమో అది బాగుంటాయి. అవి చేసినవి నువ్వు ఇష్టపడడానికి ఇష్టపడకపోవడానికి చెట్టు పువ్వులు కాయలు అంటే అవి వాటి యొక్క స్థూల వివరణలోనే రూపొందింపబడినవి కాబట్టి వాళ్ళు వాటిని వంకర దృశ్యాలుగా మలుచుకొని పట్టుకున్నారు. కాబట్టి వాళ్ళ ఇష్టాలు వాళ్ళు మలుచుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొందరు ఇష్టపడ్డారు, కొందరు ఇష్టపడకుండా పోయారు. అర్థమైందా? అందుకే వాటి మీద ఏంటి మన ఇష్టాలు అన్నప్పుడు మీకు అవి స్థూల వివరణలో రూపొందింపబడినవి. అందుకే బాహ్యలోకం అంటే మొత్తము 720 కాలక్రమిక కోణపు లోతు యొక్క వివరణాత్మక పనులను రూపొందించేటన్ని మీకు బాహ్య స్థూల వివరణలోనే మీరు చూసుకునే కొండలు, కోనలు, వాములు, వంకలు, పర్వతాలు, శ్రేణులు, శిఖర నడకలు ఇవన్నీ ఆ స్థూల వివరణలు రూపొందింపుకున్నాయి. అది ఈ భూతుల్యం అంతా మొత్తం స్థూల రసద్రావకాలే. అది మీకు ఇప్పుడు చూసిన స్పందన రాదు. అది ఎందుకంటే అది స్థూల రసద్రావకాలతో లేదు. నువ్వు ఆ స్థూల రసద్రావకాలు వేరు కాదు. నువ్వు స్థూల రసద్రావకాలే, అది స్థూల రసద్రావకాలే, రెండు మట్టే అన్నప్పుడు ఎక్కడ నించున్న స్పందన రావాలా, ఏది చూసినా స్పందన రావాలా, శబ్దాన్ని వింటూనే స్పందన రావాలి, పుడుగు పులకించాలి. కానీ అటువంటి స్పందనలు స్పర్శ ఇంకా రాలేదు. మరి ఎందుకు ఇట్లా ఉన్నాం మనం అంటే మొత్తము మనసు లోతుల్లో పూర్తి మనిషిగా ఇంకా మనం తయారైతూ పోలేము. అందుకే మనకి ఎటు చూసిన స్పందనలు కానీ స్పర్శ కానీ ఇంకా ఎక్కడో కాస్త కొన్ని తీరాలు ఎక్కడ కాస్త సురస్థితిని అనుభవానికి పెరిగితే కొందరు కొన్ని పువ్వులు ఇష్టపడడం, చెట్లు ఇష్టపడడం, వాటిని చాపుకోవడం, వాటిని చక్కగా చూసుకోవడం, ఆనందించడం, జంతువులను పక్షులను అట్లా కొన్ని సురస్థితులు అయిన వాడు అందుకే నీవెట్లా ప్రేమించగలుగుతావు వాటిని అని మనం అన్నా కూడా అర్థమవుతుందా? వాళ్ళ కంటికి ఉన్నతంగా కనిపిస్తాయి, మన కంటికి లోతుగా కనిపిస్తాయి, మన మనసులో మనస్తత్వాన్ని. కానీ వాళ్ళ కంటికి చిత్రీకరణ ఎట్లా కనిపిస్తాయి? ఉన్నతనే కనిపిస్తాయి. అప్పుడు వాళ్ళు దగ్గర తీసుకోగలుగుతారు, ముద్దు పెట్టుకోగలుగుతారు, చెత్తగా చూడగలుగుతారు. కానీ మన మనస్తత్వం చిత్ర దృశ్యాలు వంకరగా ఉంటాయి కదా, వాళ్ళు చూస్తేనే
వాటిని ధృవాసని చూస్తాం, దాన్ని చూడం. అర్థమవుతుందా? అప్పుడు మనం వాటిని చెందుకు తీసుకోలేదు. అట్లా ఇప్పుడు జంతువులు చాపుకునేవాళ్ళు, పక్షులు చాపుకునేవాళ్ళు, కుక్క పిల్లలు చాపుకునేవాళ్ళు, వాళ్ళంతా ఆ స్థూలంగా నడకలు జరిగిన వాళ్ళే అంతేనా. కానీ మనస్తత్వం జరిగిన వాళ్ళు వాటిని దగ్గర కూడా తీర్చలేదు. అట్లా మనకు ప్రతి ఒక్క స్థూల నడకకు విన్నప్పుడు పొందబడిన దృశ్య చిత్రీకరణలు అన్నీ కూడా ఇప్పుడు చూస్తే అవి బాహ్యపంలో ఎట్లా నింపబడ్డాయో మీ కంటి పాపంలో కూడా అట్లా నింపబడ్డాయి. అందుకే మీ అనుభవ దృశ్యాల్లోంచి మీరు చూస్తున్నారు. అంటే మీ జీవ అనుభవంలోంచి మలచబడిన దృశ్యాలే బాహ్య దృశ్యాలు. అందుకే మీ అనుభవంలోంచి చూస్తేనే బాహ్యం పట్ల, బాహ్యపు దృశ్యాల పట్ల మీ స్పందన వస్తారు. ఏది చూసినా స్పందిస్తారు. మీ జీవం ఎక్కడ చదవాలో అక్కడ చదువుతారు. ఇక్కడ ఎక్కడో ఉన్నాయి మీ జీవం, శిరస్థాయి నుంచి అనికాల వరకు, అంచేత వరకు. ఆ పువ్వును చూస్తే ఆ పువ్వు ఆవిడకి ఇక్కడ నడకపడడం మన జీవం ఎక్కడుందో ఆ జీవానికి ఆ భాగంలో స్పందిస్తారు. అంతేనా? ఒక చేపట్టు పువ్వు చూస్తారా? చేపట్టు అంటే సముద్రం యొక్క బాంధవ్యాల అమెరికా యొక్క నడకలో 14,000 లింకులు వచ్చాయి. వాటికి 14,000 లింకులు వస్తుంది ఆ పువ్వు యొక్క పుష్పం కదా. ఆ 14,000 లింకుల జీవ ప్రామాణికం నుండి మన నాడి మండలాలు ఉన్నాయి. మొత్తం ఆ చేపట్టు పువ్వును చూస్తేనే కఠినంగా దృశ్యంలో కదిలికలనే అన్ని లింకుల జీవాలని కదులుతాయి మన లోపల. మొత్తం సగ భాగము పూర్తిగా వికసించుకుంటారు ఆ పువ్వును చూస్తే. కానీ ఆ జీవాలని జీవించబడిన అనుభవంలో ఉంటే కదా వికసించుకుంటే. ఆ జీవాలు కలగకుండా ముద్రితమైపోయి ఒత్తిడి చెంది విసిగిపోయి ఉంటే ఏదో చూస్తాం, బాగుంది అంటాం, వర్ణానికో మృదానికో. కానీ అది వికసించుకున్నంత రీతిలో మన జీవనక లేవు. అందుకే మనకు వికసింపనేది రానే రాదు, స్పందన అనేది అసలు రానే. అందుకే మీరు వేటి చూసి స్పందిస్తున్నారు, అసలు ఈ లోకాన్ని మీరు చూస్తున్నారా అని అన్నప్పుడు ఎవరి మనస్తత్వ ప్రకారంగా మలుచుకున్న దృశ్యం నుంచి చూస్తున్నామే తప్ప సరే దృశ్య చిత్రీకరణ ఆ మలిచిన విధానంలో చూడలేదు. అందుకే మనుషులను చూసేది సరిగ్గా లేదు, సంఘం చూసేది కూడా సరిగ్గా లేదు. కాబట్టి చూద్దాం ఎట్లా మలచబడ్డాయో. కాలక్రమేణా పాల్గొనే స్తోత్రులు కూడా నిర్మితమవుతున్నదేళ్ళు మనకి 700 కాలక్రమేణా కోనపులతో తెల్లబుట్టున్నాడు. తెల్లబుట్టు ఒక కోనపులోకి ఒక నాడి అమెరిక. అట్లా మొత్తంగా ఈ నల్లగుడ్డు, ఈ యొక్క తెల్లగుడ్డు యొక్క మధ్యంలో నల్లగుడ్డు అమెరిక, అదిగా నల్లగుడ్డు అమెరికా అంటారు. అదే గుడ్డును ఇట్లా నిలబడి జరుగుతుంది, ఇట్లా నిలబడిపడి ఉంటుంది. ఇది తెల్లగుడ్డు, ఇది నల్లగుడ్డు అంటారు. ఇప్పుడు మనకి ఈ తెల్లగుడ్డుకి నాలుగు అమెరిక ఇట్టుంటే ఈ నల్లగుడ్డులోకి గావకాలను విడుదల చేయాలి. అదిగా అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క కాలంలో యొక్క దారిలో మనలోని జీవస్థితి యొక్క ప్రాముఖ్యత శ్వాసస్థితి యొక్క ఆధారంగా కదులుతూ వస్తాయి. తీగ అల్లిగపడం అలా కదులుతూ వచ్చినప్పుడు అది తల్లి తీగ ఏంటంటే అది కదించగా ప్రాణ శ్వాసస్థితి యొక్క ఆధారితకుండా ఆ శ్వాసని శబ్దాన్ని దృశ్యాన్ని ఏకం చేసి తదనుగుణంగా ఆ యొక్క ముఖం నుంచి శ్వాసము నాలుగు మధ్య నుంచి 4 కోటలను తిరుగుతూ 14 జీవం కలిగించేస్తాయి. అలా జీవస్థితి కదలగా జీవించేస్తుంది. అలా ముందు జీవిత అనుభవం అంటామని అది అయిపోయి బాగా కూడా నింపేస్తాం. ఆ తర్వాత అనుభవాన్ని నింపిన తర్వాత ఒక్కొక్క స్తోత్రకు మనసు పుట్టుకొస్తుంది, ఒక్కొక్క స్తోత్రకు మనసు పుట్టుకొస్తుంది. మన మనిషి అట్లా అప్పుడు తమ అనుభవంలోంచి మరొకటి దృశ్యాలు అంటే జీవ ప్రాణులు తమ అనుభవంలో జీవిస్తాయి. దాన్ని ఏమిటంటే అనుభవం వెలికి తీత అంటారు. స్థూల అనుభవం వెలికి తీత అంటాం. అట్లా ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఇంకా దృశ్యాలు మరవడం మొదలవుతాయి. ఒక్కొక్క దృశ్యాన్ని మరవడం మొదలవుతాయి. అప్పుడు ఇంకా మనం ఏమో జీవ ప్రామాణికము ఒక బాల్య జీవ ప్రాణులను ఆ జీవం జీవిస్తుంది అనుకోండి. కనుక సారాంశ తీగ అన్నింటిలోకి వెళ్ళడం అలా జీవిస్తున్నప్పుడు వెంటనే ఈ కోనపులోత తీగల ఈ తెల్లగుడ్డు నాడి కదా, తెల్లగుడ్డు నాడి కలుగుతుందనే ఆ తెల్లగుడ్డు యొక్క నాడులో యొక్క రసద్రావకాలు ప్రాప్తులు ఆ తెల్లగుడ్డు నిర్మాణానికి కారణంగా ప్రాప్తులు ద్రావకాలు వివరిస్తారు. అది కూడా కోనపులోతు తీగ అలవాటుతో ఉన్న ద్రావకాలే. అట్లా తెల్లగుడ్డు నాడి కదా అంటే ఇక్కడ జీవస్థితి యొక్క ప్రామాణికము కలగలిక సారాంశ తీగ అన్ని కూడా గడ్డ తెల్లగట్ట కలుగుతుందో అదేవిధంగా తెల్లగుడ్డు నాడి కదా. తెల్లగుడ్డు నాడి కలుగుతుందనే ఈ యొక్క నల్లగుడ్డు నిర్మాణం కారణమైన ప్రాకృతిక కాలతత్వంలో ఉంటుంది. కానీ నుంచి ప్రకృతి కనబడి మధ్యలో ఉంటుంది. మనకి ఆ కోనపు లోపల రసద్రావకాల మిళితం చేసి ఒక పచ్చని నల్లటి, ఇప్పుడు మనకు నల్లగుడ్లు నల్లగానే ఉంటాయి. ఎందుకంటే మనకి మొదట ఈ లోకం చీకటి, తర్వాత వెలుతురు, అన్ని వర్ణాలను వెలుతురు వచ్చింది. అట్లా మొట్టమొదటి నలుపుతున్న నడక అనేటట్టు మీకు ఈ యొక్క
యొక్క ప్రకృతి కనుగొనకు ఇక్కడ నుంచి ఆ ద్రావకాలు వెలువబడతాయి నల్లగుడ్డు పొరలోనికి, అందుకే దానికి గుడ్డు అమరిక అంటాం. అప్పుడు ద్రావకాలు ఎప్పుడైతే వెలువబడతాయో ఇక్కడ నుంచి ఈ ప్రకృతి కనుగొ చేరుకుంటాయి. నలుగురు చేరుకుంటేనే ఇది పలానా కోలం లోతు జీవ ప్రామాణిక కనుక అన్నప్పుడు వెలువెట్టిన ద్రావకాలు విడుదల చేసి పొరగా తయారు చేస్తారు. నల్లగుడ్డు పొర నిర్మాణం ఎప్పుడైతే అవుతుంటుందో ఈ జీవం ఎట్లా కదులుతుంటే నల్లగుడ్డు అటు కదులుతుంటారు. ఎట్లా కదులుతుంది? హావం చేతి ఎట్లా కదులుతుందంటే ఇది జీవ ప్రామాణికం ఎట్లా కదులుతుంటే నిలువగమని కబడిలో తీవ్ర అలీన పడినట్టున కలగా జీవించిన ఎందుకు మొదలు అనుభవం ఏర్పడుతుందా? ఆ అనుభవంలో మనకి దృశ్యం, ఆ అనుభవం ఇది తల్లి జీవంగానే ఇంకా అలా తల్లి జీవంలో మన హావము దృశ్యము, హావ భంగిమ దృశ్యము రెండింటిని ఆ రసద్రావకాలని అల్లికెచ్చాలి. ఆ అల్లిక దృశ్య చిత్రీకరణ. అందుకే ఇప్పుడు మీకు మీ అనుభవంలో సరైన దృశ్యం మీ నలుగురు పొరలో ఉంటే కదా ఎదుగున్న తల్లిని తల్లిగా చూస్తాం. అట్లా ఇది ఏం చేస్తుందంటే ఆ యొక్క పొర నిర్మాణంలో అల్లికలు వేస్తారు. ఆ అల్లిక నరకీయ దృశ్యం. ఆ అల్లిక నరక అట్లే నిలబడతారు. అల్లిక అంటే మీకున్న సందేహం ఏంటంటే హావం, హావము అల్లిక. అది ఇక్కడ పుడుతుంది హావం. ఇక్కడ హావం పుట్టుకు కారణమైన ప్రకృతి కనుక హావాన్ని ఎట్లయితే కలిస్తుంటుందో ఆ హావ రీతియే ఈ నల్లగుడ్డు పాపలు కలుగుతుంది. అందుకే మీకు నల్లగుడ్డు పాపలు నిలువలేమి ఉండవు, దృశ్యాలు పొరలు ఉంటాయి ఎంతవరకే. ఈయన ఇక్కడికెక్కడ అనుభవించిన విధాన తీరు కలుగుతుంటేనే హావం ఈ కంటి పాపలో కలుగుతారు. ఈ కంటి పాపలో కలిగేదాన్ని బట్టి ఇక్కడ అర్థం కలుగుతారు. అర్థం కలిగేదాన్ని బట్టి అర్థం ఇక్కడ ఉన్న దృశ్యాలు బాహ్యపు ఇక్కడ ఉన్న దృశ్యమే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉన్న దృశ్యమే ఇక్కడ ఉంటుంది. అప్పుడు బాహ్యపు దృశ్య చిత్రీకరణ కూడా కలుగుతారు. ఇప్పుడు ఈ దృశ్యం ఎట్లా కలుగుతుందో ఈ దృశ్యం మీ నలుగురు పాపలు అట్లా కలుగుతారు. అప్పుడు అది ఫలానా అని చూసి మీరు అర్థం చేసుకుంటారు. అది మీరు లోకాన్ని చూసి అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క వస్తువును చూసి ఫలానా వస్తువు అంటున్నారు, ప్రతి మనిషిని చూసి ఫలానా మనిషి అన్నారు, చెట్టును చూసి ఫలానా చెట్టు అన్నారు, ఇంకా కొన్ని చెట్ల పేరు జంతువుల పేరు తెలియదు అంటున్నారు. అట్లా మీ యొక్క స్థూల వివరంలో వీడు మనవకపోతే దృశ్య చిత్రీకరణ నడకలు అప్పుడు వాటిని చూసే విధానం కూడా మీకు తెలియదు. అట్లాగా హావం యొక్క భంగిలో వివిధ రకాల ముఖస్థుతుల నడకల్లో మలుచుకుంటూ వస్తుంది. ఎవరు? ఈ నల్లగుడ్డు యొక్క పొర నిర్మాణకు కారణమైన ప్రకృతి కన్నడక మరియు కూడా అందులో ఇంకొక ప్రకృతి దృశ్యాన్ని మలిచే ప్రకృతి కన్నడక. అందుకే ఇక్కడ హావం కదులుతుంటే ఆ హావ రీతి తగ్గట్టుగా కనిపిస్తారు నలుగుడ్డు పాప అంటే. ఇక్కడ హావం ఆగిపోయిందంటే మన పాప కంటి పాప మన ఖాళీ అయిపోతారు. అందుకే జీవం కదులుతూనే దృశ్యం, జీవం కదలకపోతే నల్లగుడ్డు పాపల దృశ్యం అనేది లేదు, మన ఖాళీగా ఉంటాయి. అట్లా మీకు ఎంతవరకు అనుభవించిన అనుభవపూర్వక విధానం నిలవకుని బడగా కదులుతుంటేనే కంట్లో దృశ్యాలు కదులుతుంటాయి. ఇక్కడ కదలకపోతే నలుగుడ్డు పాపలు ఖాళీగా ఉంటాయి. అందుకే ఊరికి చిత్రీకరించి అట్లే పెట్టడం అనేది కాదు, మనకు తెలియాల్సింది అది. అందుకు కాన ఒక్కొక్క కోనపుడు ఒక నలుగుడ్డు అమరికైతే ఉన్నవి ఉంటాయి, కానీ ఇక్కడ మెదులుతుంటే అక్కడ మెదులుతుంటాయి. ఇంకా మీకు నిరంతరం కూడా అనుభవించిన విధానాలు నిరంతరం కదులుతూనే ఉంటే కంట్లో దృశ్యాలు మెదులుతూనే ఉంటాయి. అందుకే ఏయో దృశ్యాలు గుర్తుకొస్తున్నట్టే మీలో మెదులుతున్నట్టే అనిపిస్తాయి. ఇక్కడ కలగకుండా ఆగిపోయింది ఒకవేళ అంటే నేను అనుభవం కష్టస్థితిని కోల్పోయాను, వెంటనే కోల్పోయి ఒత్తిడి చిన్న ఆగిపోతే అప్పుడు ఈ దృశ్యం మెదలదు. అప్పుడే మనకు నల్లగుడ్డు పాప రసద్రావకాలు తగ్గుతూ వచ్చాయి, అలా తగ్గుతూ శిక్షణ వస్తాయి. అట్లా మనకి ఈ యొక్క దృశ్యాలు మలిచే రీతి నడక మనకు తెలియాలి. ఇప్పుడు మీకు గౌరవం పడితే ఇవన్నీ తెలియవస్తాయి. అలా ఒకటో కాలానుభవపూర్తిక బాహ్యపు దృశ్యాల నుంచి 700 కాలక్రమిక బాహ్యానుభవ దృశ్య చిత్రీకరణ నడకంతా కూడా మీ అనుభవం నుంచి మీ నలుగురు పొరలలో మరవబడింది కాబట్టి ఆ మరవబడిన ఆ దృశ్యాల నుంచి ఈ బాహ్యరూపం రూపొందించబడింది కాబట్టి మీరు మీ అనుభవాన్ని ఇక్కడ చూస్తున్నారు. అందుకే ఏదైనా చూసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అని అన్నప్పుడు మీకు ఇక్కడ గౌరవం ఏర్పడితేనే మీ కంటి పాపల ఆయనతో ఆ దృశ్యాలు మీ అనుభవం ఎట్లా మరవబడి మీరు అదే అనుభవంతో ఈ దృశ్యాలు ఎట్లా చూస్తారో తెలిస్తే కదా. అదే కదా అది లోకాన్ని చూసే విధానం మనము. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా మనం గమనం ఏర్పడకపోవడం ద్వారా ఎక్కడ వంకర దృశ్యం ఉందో తెలియదు. ఇక్కడ వంకరంగా జీవించబడి ఉన్నట్లయితే అనుభవించిన అనుభవపూర్వక విధానం అట్లాగే ఉంటుంది కాబట్టి నిలవలేకపోగలరు. అది ఎన్నిసార్లు చక్కగా చూద్దామంటే వంకరంగా కనపడతారు, ఇప్పుడు సెర్చ్ చేస్తే సరివివరంగా కనపడతారు. అట్లాగా మీరు నిలవగలిగే బుడగలో జీవస్థితి యొక్క ప్రాముఖ్యత ఒక వ్యక్తి
అగ్నిగుండి కదులుతుండగా ఎట్లా కదిలాయో, కదలగల ఎలా జీవించగా ఎలా అనుభవం వచ్చిందో, మరలా తిరిగి తమ అనుభవంలో తాము ఎట్లా కదిలాయో, ఆ అనుభవాన్ని బట్టి ఈడ దృశ్యం ఎట్లా తిరుగుతుందో, ఈడ మహావు పూర్తిని ఇలా దృశ్యం తిరిగేది అన్నిటిగా ప్రతి ఒక్కటి మీ అనుభవంలో వచ్చి మీరు ఎట్లా చూడగలుగుతున్నారో మీకు. అందుకే కళ్ళు ఉంటే చూసేస్తావా? ఊరికి కంటి పాపలో ఒక అద్దాన్ని పెడితే ఆ అద్దంలో ఏం పెడితే ఆడ పెడితే అద్దంలో కనపడతారు. అట్లా ఊరికి అద్దంలో వచ్చి మీరు చూస్తున్నారా? చూస్తే ఆ వస్తువు అద్దంలో కనిపింది. ఆ వస్తువు అనుభవం కనుక మీలో ఉంది కదా, ఆ వస్తువును చూస్తే స్పందిస్తారు. అద్దం పెడితే కనిపించింది అదే వస్తువు, కానీ అది మీ అనుభవం నుంచి కనబడకపోతే మీరు ఎట్లా స్పందిస్తారు? అది బలానా అని మీకెట్లా తెలుస్తుంది? అది మీ అనుభవం నుంచి మనబడింది కాబట్టి మీరు స్పందిస్తున్నారు, మీరు ఫలానా పేరు చెప్తున్నారు. కానీ మీ ఇప్పుడు కోనపు లోతు దారి గమనంలోకి వస్తే ఏ కోనపు లోతులో ఒక పువ్వు తయారైందో, ఒక పక్షి తయారైందో, ఏ కోనపు లోతులో ఒక జంతువు తయారైందో, ఇవన్నీ కూడా మీ యొక్క గమనంలోనికి ఒక్కొక్క దారి అలవడినప్పుడు మొత్తం ఏ కోనపు లోతు యొక్క వివరణ పడినప్పుడు ఏవేవి రూపొందింపబడ్డాయో, గుట్టారం వర్షించి పిండ ప్రదాయ దశస్థితి వరకు అన్నట్టుగా బీజ ఆకారిక పడడం ప్రతి ఒక్క మొక్కలక రూపకరణ కంటే కూడా ఎట్లా రూపొందింపబడ్డాయో, అవి ఎన్ని కోణాలు ఉన్నాయో, ఎన్ని కోణాలు ఎన్ని జీవ ప్రామాణికలు అందులో జీవిస్తున్నాయో కూడా తెలుస్తాయి మీకు. అందుకే ఊరికి వేడికి బాహ్యంకి కుక్కనక అనేలా తప్ప వాటి లోపల దృశ్య చిత్రీకరణ నడక మనలోనే విశ్వసనీయత నడక పుట్టిందని, మొట్టమొదటి వాటిలోని యొక్క విశ్వసనీయత నడకేనని, అవన్నీ గడపలు మన లోపల ఉన్నాయని, కాబట్టి అవి మన ఇందు ఉన్నాయని మనకు తెలియాలంటే ఇవన్నీ మనలోంచి కదా. అట్లా మీ అనుభవంలోంచి మనమైన దృశ్యాలని మీ నల్లగుడ్డు పాపాలు ఇడిపింపబడి ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అవి వంక దృశ్యాలు కొన్ని అయిపోయినాయి, కదలకుండానే ఆగిపోయినాయి. కొన్ని దృశ్యాలు అయిపోయినాయి, కొన్ని ఏమో కదలనట్టుగా ఉన్నాయి, కొన్ని అస్సలు ఆగిపోయినాయి. అందుకే ఏది ఎంతవరకు చూస్తున్నామో, ఎంతవరకు వింటున్నామో, వినదంతా చూస్తున్నామో, చూసిన దాని వెంటనే ఎట్లా స్పందిస్తున్నామో, స్పందించిన దాన్ని బట్టి ఎట్లా మాట్లాడుతున్నాం. అందుకే దృశ్యాలు చూస్తే ఎట్లా స్పందించాలి మీ అనుభవం నుంచి మలవబడినప్పుడు. అట్లా ఒక్కొక్క కోణపు లోకి కలయిక రసగ్రాహకాలన్నింటినీ నలుగుట్టు లోనికి వివరించుకుంటూ వస్తుంది ఈ ప్రాకృతిక మండలం. ఇంత చక్కటి అద్భుత పనికిరమణ చూస్తున్నా గుర్తించలేకుండా అంటే ఈ జీవం కదలకుండా అయిపోయింది. కంటి పాపం కొంచెం దగ్గర కొంచెం కదులుతుంటుంది, మొదలు చివరి వల్ల కొంచెం చూసినట్టు ఉంటుంది, కానీ ఫలానా అని తెలియదు. ఊరికి పాపాటి తిరుగుతానే మొత్తం తీగంతా కదిలితేనే దృశ్యం అంతా అప్పుడు నాలుగులో కదులుతుంది, నాలుగులో కదిలితే ఇక్కడ కదులుతారు. మొత్తం కదలలేదు, విందునే మొత్తం కదిలితే నాలుగులో అనుభవించి తిరుగుతుంది. అనుభవించి నిఘాతుని బట్టి పాప దృశ్యం పెడతారు. అందుకే వినడము విందా తగ్గట్టుగా చూడడం మనం. అట్లా వింటున్నదే నిలవగానే ఇప్పుడు కదేసి. కానీ ఇక్కడ ఏంటంటే మీ అనుభవంలోంచి మీరు వింటున్నారు, మీ అనుభవంలోంచి మీరు చూస్తున్నారు. వినడం మీద నేను మాట్లాడుతున్నాను అంటే నా యొక్క నోటి మాట్లాడతారు ఇక్కడ నీ గణకరిక శబ్దస్థితిక గ్రంథిక నడకలోంచి మరి ఆ గ్రంథికలో కదులుతుండగానే అదే నిర్వహణ మీ నావిలో కలుగుతారు. అప్పుడు మీరు వింటున్నారు, మీ అనుభవంలోంచి వింటున్నారు. అలా నావిలో ఇక్కడ నడక నిలబడిన బుడగలో కదులుతుండగానే ప్రధాన జీవం కలుగుతాయి. అప్పుడు నేను చెప్పి మాటలు వింటా ఉన్నాను అని అలా వింటుండగా మనకి సమాధానం అని అన్నప్పుడు మనం ఆ నిలబడిన బుడగలే కలుగుతుంది. అలా కదిలినప్పుడు ఉన్న సమాధానపూర్వకంగా మన జీవం కలుగుతుంది. ఆ జీవం కలుగుతుందనే నిలబడిన బుడగ కలుగుతున్నాయి, నిలబడిన బుడగ కలుగుతున్నాయి, అంతర్వాణి కలిగి మీ నోట్ల నుంచి మాటలు బయటికి వచ్చేస్తాయి. అట్లా వినే విధానము, తిరిగి చెప్పే విధానము అనేది రెండు మీ గమనంలోకి రావాలి. అందుకే నువ్వు ఎలా వింటున్నావు, ఎలా చెప్తున్నావు చెప్పంటే తోలుబొమ్మ పైకి కదిలే విధానాన్ని తెలుచాలి, వినడము చూడడం. కానీ అవి ఏ రకంగా మన నుంచి వెలువడుతున్నాయి అని అన్నప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోవాలి, నిలబడిన బుడగలోనికి వెళ్ళిపోవాలి. స్పందించేటట్టు చెప్పాలి, అతికించేటట్టు చెప్పాలి, స్పష్టంగా చెప్పాలి అంటే అది మీ అనుభవించిన విధాన తీరును బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే అనుభవంతో చెప్పేవారు కొందరు, అనుభవం లేక అనుభవంతో చెప్పేవారు కొందరు, పైపైగా చెప్పేవారు కొందరు అని అంటాం కదా. అట్లా అనుభవించిన అనుభవపూర్వక విధాన తీరు నడకలు బట్టి అంతర్వాణి తీరు మల్లికలు వేస్తుంది. అందుకే లోపు నుంచి రావాలి సమాధానం అంటే నిలవడం లేకపోవడం. ఇలా ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ బొమ్మలు ఆడే ఈ తీరులోనే అయితే మీ లోపల ఎట్లా పనిచేస్తున్నాయా అని మీ గమనంలోనికి. అందుకే ఏదైనా లోపల కలగాలి అంటే మళ్ళీ లోపల నుంచి చెప్పాలి
బయటికి పైకి కాదు, ఇట్లా మీకు మీ అనుభవమైన మాటలైతే మీ నోట్లోకి వచ్చేసినాయి. కానీ అది ఏంటా అని మీకు లోతుల్లో గమనం అన్నది ఏర్పడలేదు. ఒక్కటే ఉంటుంది. అందుకే మీ ఎందుకు పలకని మాటలైతే మీరు లేనేలేరు. అన్ని కనుక మాట అయితే తినడం మీ యొక్క అంతర్వాళ్ళ నుంచి విలువడ్డాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఒకరికి అనుభవం కలుగుతున్న మీ గమనం అనేది ఏర్పడకపోవడం ద్వారా మీకు ఇంకా వాటి గురించి సరైన విశదీకరణ లోతు తుడుగుల నడకలోంచి రాలేదు. అందుకే ఊరికే మీ నోటి మాటలే మీకు నిదర్శనాలు. ఇప్పుడు చెప్పేదంతా మీ నోటి మాటలు మీరు పలికారు. అది మీకు లోతు అలవడుకోవడంలోనే మీ నోటి నుంచి ఆ మాటలు వచ్చాయి. అందుకే కొందరు నాటులో కదిలి చెప్పాలి, అది ప్రేమ వెలితిప్పి మాటలు మాట్లాడుతుంటే ప్రేమ తిప్పుతుందో అతను మొత్తం ప్రేమ కోసేసినట్టుందో ఇట్లా మీరు మాట్లాడారు. ఎందుకంటే దాని అనుభవంలో సరి చూసినారు. ఆ సరి చూసినప్పుడు మా వాళ్ళు కొందరు అనుభవంలో పలికారు. మొత్తం దేవేస్తుందని కనిపిస్తున్నాం, నిలవరించుకోలేకపోతున్నాం మనం పలికారు. కానీ ఇదేంటంటే లోపల గుర్తుగిరికి పలికినట్లయితే గమనపూర్వకంగా పనున్నా మనం చెప్పేస్తాం ఎక్కడెక్కడ ఎట్లా కలుగుతున్నాయి అనేది. కానీ అది కొద్ది వరకు అందినాయే తప్ప మనకు అది పూర్తిగా మన విషయీకత కింద రాలేదు. అది రావాలంటే మనకు రెండు కనుక మధ్య గమనం అనేది నిలబడాలి. అందుకే మీరు 7 మంది ఎట్లా దాచుకున్నాం, నవ్వులంతా ఎట్లా దాచుకున్నాం, దాచుకుంటే ఇలా అంత వేడికి వచ్చేస్తుంది అన్నప్పుడు అది నిలువగానే బుడగలునే ఏడుపైనా నవ్వైనా బాధైనా ఎప్పుడైనా మాటలు ఆపుతూ ఉంటాం. విషయానికి తగ్గట్టుగా మాట్లాడుకోకుండా అప్పుడు వాళ్ళు మాటలతో మనం బెదిరించడము, మన మాట వినలేమో అని అపనమ్మకము ఆపకుండా పెట్టుకుంటాం. నువ్వు ఎప్పుడైనా మనకు ఛాన్స్ వచ్చిందంటే ఒక సమయ స్థితిలో మనకి వినలేక వాళ్ళు మన ఇంట్లో పాత్ర ఎదురుకొచ్చారు. ఎదురుకొచ్చినప్పుడు నాకు నిలువగా బుడగలు ఎన్ని మాటలు నిలువలు ఉన్నాయో, ఎన్ని మాటలు నిలువ ఉంటాయంటే అన్ని మాటలు తీసుకొచ్చి టక్కా ఎప్పుడు దాచుకునేవి ఈ మాటలన్నీ అంటాం. అంటే అప్పుడు మాట్లాడవలసిన సమయ సందర్భ మాటలన్నీ కూడా మాట్లాడలేకపోవడం, అవి నిలువగా లేకపోవడం నిలువ ఉండిపోయినాయి. అన్నీ కూడా నిలువ ఉండిపోయినాయి. కాబట్టి ఇప్పుడు కలిస్తే చాలా మొత్తం అయిపోయినంత వరకు వదలరు వాళ్ళు. అర్థం కదా? అప్పుడు ఖాళీ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా మాటలు ఇమిడించుకునే స్థితికి రాలే. ఇవి తమ అనుభవంలో ఇమిడించుకుంటే వేడి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ వాళ్ళే అర్థం చేసుకుంటారు, నిలబడతాయి, ఇమిడించుకుంటారు, జీవించుకుంటారు, దారిలో వాళ్ళే ప్రయాణం చేస్తారు తీగలిగిన దారిలో. కానీ ఇవేంటంటే ఒక జీవంతో చెప్పి పంచుకోవాలనుకున్న మాట, తమ బాధలను తమ నడకను చెప్పి పంచుకోవాలనుకున్న విధానాలు ఇంకా వాళ్ళు కాస్త వినని విధానంతోనూ వింటే ఏమనుకుంటారు అన్న విధానంతోనూ ఒకవేళ చెప్పాలని ప్రయత్నం చేస్తుంటే వెంటనే ఇంకొక మధ్యలో దూరి మాట్లాడడం వల్ల తమకు సమయం రాకను ఇటువంటివి ఎన్నో రకాలుగా ఆగిపోయి ఉంటాయి కదా. అట్లా ఆగిపోయిన వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి కలుగుతారు, అది సమయం అనుకూలిస్తారు. అలా అనుకూలించినప్పుడు అప్పుడు కట్టలు తెచ్చుకుని మాట్లాడతాయి అంట. అట్లా లోపల దాచుకున్నవి ఎన్నో ఉంటాయి. అందుకే వాళ్ళు మాట్లాడివ్వండి అంటే కొన్ని మాటలు లోపలే ఉండి పంచుకోలేక చంపేస్తే కూడా వాళ్ళు అప్పుడు చెప్పుకోలేకపోతే అలా జీవం పరితపిస్తుంది. నా మాట నాకే అర్థం కావాలి, నేను వింటే చాలు, నాకు తెలిస్తే చాలు, వాళ్ళకి చెప్పాల్సినంత లేదు అని అప్పుడు జీవానికి అంత అనుభవం లేదనమాట. పంచుకుంటేనే ఉపశమనం అన్నట్టు ఉంటుంది. అప్పుడు ఆ పంచుకోలేక లోపల ఆపుకున్నాం అనుకో, ఆ మాట కొరికి ఎప్పుడు చెప్పాలా నీ లేకపోయినప్పుడుగా తిరిగి జీవం కొట్టు వింటాడతారు. అందుకే లోపల మాటలు పెట్టుకుంటే స్వస్థం చెప్పు, వేడి చెప్పు అంట. అవి జీవించుకునే స్థితి ఇంకా రాలేదు. తిప్పుతాయి మాటలు, నా జీవం తలమునలు అవుతుంది ఆ మాటల్లో. అందుకే ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళకచ్చి అని కూడా మన వాళ్ళు అంటుంటే విన్నామ్మా. ఇవన్నీ మీరు మీ అనుభవం నుంచి మాట్లాడిన మాటలే, అదంతా నిలవగానే బుడగని. అట్లా మీలో కూడా ఇప్పుడు చాలా నిలవబడి ఉన్నాయి. ఒక ప్రేమ కలిగి మాట్లాడే మాటలు, ఒక అభిమానం కలిగి మాట్లాడే మాటలు, ఒకరిని పొగడాల్సి వచ్చి పొగడకుండా ఆపుకునే మాటలు, పొగిడితే ఏమవుతుందో అనేటట్టుగా ఆపుకున్న మాటలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళు ఆగిపోయి ఎప్పుడోసారి వాళ్ళు ఒకరిని పొగడకూడదని లోపల ఎట్లా పెట్టుకుంటారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని పొగుడతారు. మళ్ళీ మీరే ఈ లోపల ఆపుకుంటారు. అప్పుడు మీకు వాళ్ళు ఎక్కువ చేసి ఎట్లా మాట్లాడినట్టు ఉంటుందో అని అప్పుడు ఆపుకున్నారు ఆ సందర్భంలో వాళ్ళకు సంబంధించిన మాట. అందుకే ఒకరి వ్యక్తిత్వాన్ని గౌరవించుకోలేకపోవడం, ఒకరి పెద్దరికాలను గౌరవించలేకపోవడం, వాళ్ళ ఉన్నత స్థితిగతులు తెలుసనే కూడా ఏమి తెలియనట్టు ఆడడం, ఇవన్నీ కూడా చాలా దెబ్బతీస్తాయి. అర్థమవుతుందా? ఎవరి స్థితికి తగ్గట్టుగా వాళ్ళని చూసే స్థితి కూడా మనకు రావాలి. అవన్నీ లేకపోతే ఇక్కడ ఆగిపోతాయి. అలా ఆగిపోతే ఆ సమయం అంతా వృధా అవుతారు. నువ్వు ఒక్కసారి తెలిసి వచ్చినా కూడా అన్ని సర్దిద్దుకోవాలంటే చాలా వ్యయ ప్రయాసాలు అవుతాయి. అవి
అందుకే ఇప్పటికప్పుడు మాటల్లో వెలువరిస్తుంటే పొగడ్తలనక చక్కటి వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవడము, మాటలను మెచ్చుకోవడము, ఎక్కడికక్కడ ఆనందించడము, మాట్లాడేస్తే ఆపుకోకుండా చక్కగా మాట్లాడడము, సమయ సందర్భాలు ఇవన్నీ ఉంటే జీవనాత్మతో పంచుకున్నట్లయితే తేలికగా అయినట్టు కూడా అవుతాయి. అందుకే మీ మనస్తత్వాలు చూడండి, ఎన్ని మాటలు మాట్లాడకుండా మీ లోపల అభివేయబడ్డలేవు. అది తీగ అందులో ఊసిన కదా. ఇప్పుడు ఇక అనుభవానికి కలుగుతున్న అంతగా స్వస్థత అనేది అలపడుతూ పోయిన తర్వాత అప్పుడు మీ మనసులోని యొక్క దారుల్లో మీరే అర్థం చేసుకుంటూ, మీరే ఆహ్వానం పోతూ, మీ అనుభవంలో మీరే స్పందిస్తూ పోతున్నట్లయితే మీ మనసు మీకు మీ ఊసులు ఆడతారు. ఇలా వీళ్ళు కాదు. అందుకే మీ అనుభవాల్లో మీరు ప్రయాణం చేస్తారన్నప్పుడు ఇంకా మీ మనసు మీతో ఊసులు ఆడతారు. లోపల మీ లోపల మీరు ప్రయాణము చేయొచ్చు. అంతవరకు జీవించేటంత వరకు, అనుభవం పెట్టేంత వరకు, ఆ అనుభవంలో పూర్తి స్వస్థితి పడడంలో సరి స్పందన వచ్చేటంత వరకు వీళ్ళతో మన జీవితము సాగాల. అంటే నేను ఇప్పుడు దారులు ఉన్నాయి, ఆ దారులు ఉన్నాయి, కానీ ఆ దారులు గందరలో పరుచుకుంటున్నా. అంతే కదా. వాడు ఉండడానికి ఆ అనుభవపూర్వక స్వస్థితి దారులను అట్లాగే సరిగ్గా మనకు పడకుండా చక్కటి దారులు నిలదొక్కించుకోవాలన్నా, ఆ దారులను గందరలో పరుచుకోవాలా. అందులో అందుకన్నా ఉన్నది చెరగొట్టుకోవడం అంటే ఇదేనేమో, బాగున్నది కూడా చెరగొట్టుకుంటాం. బాగా విషయం బాగా అర్థమవుతుంటుంది, తక్కువ కొరకపోతే విషయాన్ని మనం మళ్ళించుకుంటాం. ఉన్న విషయంలో ఉన్న విషయంగా నిలబడే స్థితి కూడా ఒకసారి మనకు రాదు. ఎంతో స్టాండ్ కదా, ఎంతో స్థిరస్థితి ఉంటే నిలబడుకుంటాం. స్థిరంగా ఉండాలి. స్థిరస్థితి అంటే సారం, అది తింటే వచ్చేది కదా. తిండి వస్తే ఏదైనా తినొచ్చా. జీవ అనుభవ సృష్టిని బట్టి గణపదార్థాలు వచ్చినాయి. మీకు జీవానికి ముందు అనుభవ సృష్టికి రాకుండా మీకు గణపదార్థాలు రాలే. మీరు ఇప్పుడు జీవం చెట్టుకు పోయి నీరసపడిపోతుంటే లోపల గణపదార్థాలు తినండి, బాగా ఇంకొకటి తినండి, ఇంకొకటి తినండి, ఇంకొకటి తినండి అంటే ఆ జీవమే కలగకపోతే ప్రయోజనం బయటకు వచ్చేసాయి. గంధానికి బట్టలు, జీవానికి బట్టలు. అట్లా మీకు ఎప్పుడైతే అనుభవపూర్వక స్థితి గట్టిపడతా వచ్చిందో అప్పుడు భూమిలోకి ఘనపదార్థాలన్నీ పుట్టుకుంటూ వచ్చాయి, గట్టి పదార్థాలు పుట్టుకుంటూ వచ్చాయి. అది బలకరమైన పదార్థాలు కూడా పుట్టుకొచ్చాయి. అది కూడా దిక్కుల బలాలను బట్టి ఆ బలాల్లో పుట్టుకొస్తాయి బలకరమైన పప్పులు పుట్టుకొచ్చాయా. ఇప్పుడు చిన్నకాయ పప్పు బలమైంది, దానిలో ఎన్ని ద్రావకాలు ఉంటాయి తెలియదు. 2 పప్పులు ఎందుకుంటాయి నాన్న చిన్నకాయలో ఊరికి వచ్చేసింది సందర్భాన్ని చూద్దాం. ఎందుకుంటే కదా 3 పప్పుల కాయలు, 4 పప్పుల కాయలు, 2 పప్పుల కాయలు, 1 పప్పు కాయ, లింకులేనా తీగల అల్లికలే. అందుకే మనం మొదట తీగల కాయలే అన్నాం. ఆ తర్వాత తీగలు ఎప్పుడు విడనాడే అంటే 4 తీగల అల్లికలు అన్నీ వచ్చాయి. ఏ తీగ ఆ తీగ విడిన తర్వాత ఒకప్పుడు ఉన్నాయి తీగల కాయలు, ఇక్కడికి ఇప్పుడు ఉన్నాయి అన్నాం. అంటే అప్పుడు తీగలు ఏదాస్థితికి వచ్చేసినాయి అన్ని మనవి. ఇప్పుడు రుణబంధాలు ఉన్నట్లు అయిపోయినాయి. అలాగే ఒక చెట్టుకు 4 కాయలు రావడానికే కష్టంగా ఉంది. అట్లా మీ యొక్క స్థూలమైన వివరణపరమైన వచ్చి పుట్టుకొచ్చినవి లేదు. అవి మామూలుగా బంధముడికి తీగల అల్లికల నడకల్లో 2 తీగల అల్లికల నడకలు అంటే 2 కోణపు లోతుల తీగల అల్లికలు, 3 నడక కోణపు లోతుల తీగలు అట్లా అల్లికలు వేస్తూ ఉండడం ఎందుకు ఆ అల్లికల రసద్రావకాలు అన్నింటినీ మిళితం చేసి చిన్నకాయ పప్పు తయారైంది. అందుకే అది చాలా బలమైనది అన్న. ఇప్పుడు మనం అల్లికలే పోతుంటే చిన్నకాయ పప్పులో సాము అది పట్టుకుని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కూడా చిన్నకాయ పప్పులో మామూలుగా చిన్నకాయ పప్పు నడకం తీసుకుంటే అది కూడా చిన్నకాయ చెట్లు 2-3 రకాలు ఉన్నాయి. దాంట్లో పప్పు నడక గడిలో మీ తీగల అల్లికల భూసారాంశ తీగల సారం అయిపోయినట్లయితే 2 తీగల సారం ఉంటే 2 తీగల సారంలోనే పప్పులు రసాయనాలు ఉంటాయి. మీరు చిన్నకాయ పప్పులు ఇన్ని సంవత్సరాల తరబడి తింటున్నారు, దీంట్లో ఈ రసద్రావకం ఉంది, ఈ రసద్రావకం లేదని పప్పు అంతా తిని 4 రుచిపోయిన పట్టారా ఇన్ని ద్రావకాలు ఉన్నాయని పండితులు నమ్ముతారు. ద్రావకం వచ్చేది పిప్పి ద్రావకం వస్తుంది. అది ఒక్కొక్క గ్రంథికులోనికి ఒక ద్రావకం పోతుంది. ఆ ద్రావకం పట్టేటప్పుడు గమనంలో ఉంటే ఆ పప్పు నడకలో ఇన్ని ద్రావకాలు ఉన్నాయని తెలుతాయి. అది పూర్తి చిన్నకాయ పప్పు నిర్మాణం. 2-3 ద్రావకాలు ఉన్నాయనుకో, ఇప్పుడు చూడు ఈ పప్పు అయితే పైకి మిగడంగా బాగానే ఉంది, చూడు పప్పు పిండి అంతా చేసి చూసిన 2 ద్రావకాలే ఉంటాయి అని తెలుస్తుంది. అప్పుడు అది ఘన పదార్థంలో
బలం ఉందా లేదా అని కూడా తెలిసిపోతాయి. చిరిక కాసిన ప్రతిసారి చూస్తే భూసారాంశ తీరుని బట్టి ఎన్ని మిగతా రసద్రావకాలు ఉన్నాయో కూడా తెలిసిపోతాయి. అది ప్రతి గింజలో, ప్రతి కాయలో, ప్రతి దాంట్లో కూడా. కానీ అంత పట్టే స్థితికి ఇంకా మనము నాణ్యం చూసినప్పుడు పైపై పప్పు చూసాము. ఇది కదా పప్పు అంటే ఇంకా పప్పే కదా. ఇప్పుడు 2 ద్రావకాలు మిళితం చేస్తే పప్పు ఇంత ఉబ్బుతుంది, అర్థం కాలేదా? అందుకే దాంట్లో ద్రావకాలు మిళితం తెలియక మీరు ఇంకా పాత మిళి తీసుకొచ్చుకుని తింటే ఇప్పుడు అందరూ నిస్సారపడిపోతున్నాం. కాబట్టి మాస్టర్ని బట్టి శారీరకంగా బలకరమైన తినాలని అవన్నీ తెచ్చుకుని తింటున్నాం, అర్థమైందా? కానీ దాంట్లోనే రసద్రావకాలు మిళిత సంఖ్య లేదని మనకి మీరు సరిగ్గా రాకుండానే ఇవన్నీ తిని బలాన్ని తెచ్చుకుందామనే బలకరు అంతటి తగ్గట్టుగా భూసారాంశ తినలో ద్రావకాలు విడుదల చేస్తాయి, అంత మించి ఎక్కువ. అందుకే మీరు సరిగ్గా రాకుండానే, అనుభవస్థ స్థితికి రాకుండానే మీరు అన్ని తిని ఈ దేహాన్ని నిలబెట్టుకుందామా? మన అత్యాసలు హెల్త్ అందుకే ఏం మార్చుకోరు. కానీ బలవంతమైన పదార్థాన్ని అది అన్ని తీరాలోకి కాకుండా శరీరంలో దారికి వస్తేనే పప్పు అంతా జిన్నపడి మనం దగ్గర చేరుకుంటున్నాము, లేకపోతే చేరుకోము. అందుకే ఇవన్నీ వ్యర్థ ప్రయాసాలు గురించి మనం చేసే రకరకాల ప్రయత్నాలని సమయం వ్యర్థాలు తప్ప వేరే ప్రయోజనాలు అయితే లేవు. అందుకే ప్రతిదీ శరీరంగా దారికి వచ్చి చూడండి, ఇది ఎందుకు అర్థం అవుతాయి, లేకపోతే ఏది అర్థం కానీ ఆ తర్వాత అన్ని ఏవి చూసినప్పుడు ఏది ప్రయోజనం లేదని తెలిసినప్పుడే అప్పుడే ఉన్న నిలువ జీవమే కాకపోతే ఇవన్నీ ఆంటిని అర్పించుకుంటాం లేదు, అప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే మీరు జీవ ప్రామాణికమని ఒక్కొక్క నాడిలో ఒక పాత్ర పోషణ వర్తిస్తుందని, అలా ఆ రకంగా మీరు 24 లక్షల నాడిలో వస్తువులు నాడిమడలు ఉన్నాయని, మీరు ఇన్ని జీవ ప్రామాణిక సంఖ్యలో ఒక్కొక్క పాత్ర పోషణ బట్టి జీవించినాయని ఇంకా మీ గమనంలోకి రాలా. మన పిలిస్తే పలుకుతారు, అమ్మ, అక్క, పెద్దమ్మ, చిన్నమ్మ, అవ్వ, జేజే పిలిస్తే పలుకుతారు, అర్థం కదా? ఇన్ని జీవ ప్రామాణిక నిర్వహణలు ఈ గోల్డ్లో జీవిస్తున్నాయని నిరంతరం పిలుపుల్లో పిలిస్తే పలికే తలం మీ ఎందుకు ఉంది కదా, కానీ మీరున్నారని మీకు తెలియలేదా? తెలియలేదు. అందుకే మొత్తం ఆ జీవ అనుభవ సారం అంటే మనకి ఏంటి గుర్తుకు రాలేదు, ఇంకా అది గమ్ముడికి తోయలేదు కూడా. ఇప్పుడు తోయాలి. ఇప్పుడు తోస్తే తాగే నీరు ఎందు, తినే తిండి ఎందు, చుట్టూ ఉన్న ప్రకృతి ఎందు, పర్యావరణం ఎందు, ప్రకృతి భూతులకే సారస్థితి ఎందు, మన యొక్క రోజుకు అనుభవ సరస్థితిని కోల్పోయేదాన్ని బట్టి, అనుభవ సరస్థితిలో నిలదొక్కునే దాన్ని బట్టి ఎటువంటి మార్పులు వస్తున్నాయో నిరంతరం పట్టుకుంటాం. అందుకే మీ అనుభవంలో వచ్చి తిరిగి పుట్టుకొస్తున్నాయంటే మీ అనుభవం ఇప్పుడు సరస్థితిగా లేకపోతే అవి ఎట్లా పుట్టుకొస్తాయి అనుకుంటారు? మీరు ఎంత సారం ఉంటే అంత సారంలోనే పుట్టుకొస్తాయి, అంతేగాని ఎక్కువగా పుట్టుకురా ఉన్నాను. ఇప్పుడు మీరు మాట్లాడుకున్న చూస్తారా, చిన్నగా నాకు 7 సంవత్సరాలు అయిపోయింది మాడిపండు తీసుకుంటే. అందుకే దాంట్లో పులుపు 7 సంవత్సరాలు, పులుపు, తీపి, వగరు, ఈ మూడింటి కనుక ఆ తీపిలో కూడా మామిడిపండు రకరకాలు అంటారా, ఆ తీపి మాధుర్యంలో మామిడిపండు జాతి నిలబడినది మామూలుగా వచ్చేసి 71 జాతి, అంటే 71 రకాల మామిడిపండు తీసుకోండి. ఆ తీపి మాధుర్యం, ఆ పులుపు మాధుర్యం, కొన్నిటికి 2% మాధుర్యం ఉంటుంది, 1% వగరులో మాధుర్యం, తీపిలో మాధుర్యం, పులుపులో మాధుర్యం. మొత్తం మనకు సంఖ్యా పరిమితి తీసుకునే కూడా 70 వచ్చేస్తాయి. అట్లా మొత్తం ఏ మాడి పండుగ నడకకు ఆ మాడి పండుగ తీపి, పులుపు, వగరు నడకలు వివరిస్తే అది మొత్తం ఆ పండుగకి జాతిగా వివరించినట్టే. మాడి పండుగ రకరకాలు అడుగుతాం. కానీ 7 సంవత్సరాల వ్యవధి అయిపోయింది. వీటిలో సరి అలవరిక రసద్రావకాల నిష్పత్తుల పడినప్పుడు ఆ పండు మాధుర్యమే లేదు అసలు. మనం ఎంత సరస్థితిలో ఉంటున్నామో అంత సరస్థితిని బట్టి వివరిస్తుంది దాని జీవం, అంటే మాడి చెట్టులోని జీవం. మనం ఎంత జీవిస్తున్నామో దాని జీవనం కూడా అంతే సాగుతుంది, ఎక్కువ తక్కువ సాగుతుంది. అప్పుడు అది జీవించడం బట్టి అనుభవాన్ని బట్టి అప్పుడు వస్తుంది, తిండి వస్తుంది, కాయ వస్తుంది, దాంట్లో రసాయనిక చర్య కూడా వస్తుంది. అది ఒక్కొక్కరికి పేరుకి వచ్చింటే ఇప్పుడు మా అనుభవ సామర్థ్యంలో ఎంత సారం ఉందో దాన్ని బట్టి ఒక్కొక్క కొమ్మ కాయ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకి చెందబడినే కానీ ఎంత సారం ఉంటే అంత సారం నిమిత్తం మీరే ఉన్నాయి మాధుర్యం, అంతకు మించి ఎక్కువ లేవు.
అందుకే సంవత్సరానికి వెనక్కి వస్తూనే ఉన్నాయి, సంవత్సరం అనేది లేకుండా కాయలు పట్టుతూనే ఉన్నాయి. కానీ ఒకప్పుడు చూసిన మన మాధుర్యానికి మడిపంలో ఇప్పుడు చూసే మాధుర్యానికి కనీసం 2 రెట్ల తేడాలు ఉన్నాయి అని పట్టే స్థితిలో కూడా లేకుండా పోయినాం. ఏమంటే అప్పుడు మార్పులు బాగుంటేనే బాగా లేపుతాం అర్థం లేదా. ఇంకా 4 రసగుల్లికి ముద్దు కలిపి అసలు ఏం బాగున్నాయి అంటాం కదా. కానీ బాగులేదు కాదు, ఎన్ని ద్రావకాల మిళితం ఉన్నాయా అని మనకు అది అట్లనే ఈ నాలుగును అమర్చింది. మరి ఏమింది నాలుక? పని చేయలేదా? పని చేయలే. నాలుక ముద్దు పడిపోయింది, గ్రంథికలు మునిపడ్డాయి. గ్రంథికలు జిగటాల వరకు ఎక్కపడినట్టున్నా లాలాజల నడక నిష్పత్తి పెరగకపోగా, అంటే జీవస్థితిక ప్రామాణిక పరిస్థితి నడకం ఉంటేనే లాలాజల పుట్టుకు కారణమైన ప్రాకృతిక నడక గురించి 4 అంటే 5 పొరల నిర్మాణంలో 3వ పొర వరకు ముందు మనకి అందు నుంచి ఒక ప్రకృతి కళలు ఇవ్వబడి ఆ 4 మధ్యమ పొరలు ఇవ్వబడతాయి. జీవం ఎప్పుడైతే అనుభవంగా సరస్వతి నేర కలుగుతుందో అప్పుడు వెంటనే ఆ ప్రాకృతిలో లాలాజలం పుట్టుకొస్తే వెంటనే ఈ ప్రకృతి కళలు కలిగిస్తే అప్పుడు ఆ లాలాజలం 4వ పొర పైన పారాడతారు. జీవమే కలగకపోతే ఆ ప్రాకృతిలో లాలాజలం పుట్టదు. అక్కడే పుట్టకపోతే ఇక్కడ ప్రకృతి కలబడి వెళ్ళిపోవడం. ఇక్కడ నడకపోతే మన 4 పైన లాలాజలం ఉండడానికి ఇలా అంతా ఇంత ఉత్పన్నమైతుంటే జీవస్థితిక ప్రామాణిక అక్కడికే ఊగిస్తాడి తొలగిస్తాడి ఒత్తిడి చెంది ఇక విధానం పడినా అప్పుడు ఇక్కడ తీర 4 పైన వెలువడిపడిన తర్వాత నిల్వ ఉండేదాన్ని బట్టి జిగట, నిల్వ ఉండేదాన్ని బట్టి గ్రంథికలో జిగట అయిపోయింది. ఆ జిగట ఏం చేసిందంటే గ్రంథికను మూసేసింది. ఆ జిగట మరి మీరు తిన్న అంతో ఇంతో రసద్రావకాల మిళితము ఆ జిగటలోనే మిగిలిపడిపోయి గ్రంథికలు మూసేస్తాయి. అందుకే 4 దుర్వాసన రావడానికి కారణం. అందుకే మీరు చిన్న రంధ్రం మొయ్యబడితే తోడి రంధ్రాన్ని ఎట్లా తీస్తారో అట్లా 4 గ్రంథిక ఇది, రసగ్రంథిక. ఇప్పుడు మళ్ళా మీ యొక్క జీవం మొదలు నుంచి కదిలితే తప్ప తీగ అందులో అంటే ఎందుకంటే ఒక్కొక్క కోనపు లోతిక విడతలుగా ఒక గ్రంథిక నిర్మాణం జరిగింది మనకి. అందుకే మీ జీవస్థితి నట కోనపు మొదలు నుంచి చివరి వరకు మళ్ళా తిరిగి తన అనుభవంలో తాను కదిలితే తప్ప సరస్థితికి ఉన్న గ్రంథిక మొత్తం కదిలించడం రాదు. అంతవరకు మనకు రుచి పట్టే స్థితి రాదు. అట్లా ప్రతి ఒక్కరికి గ్రంథిక వచ్చాయి. ఇప్పుడు చూస్తే ఏం పడుతున్నామో పట్టలేదు కూడా మనకి ఏమి అర్థము రోజు రుచి అన్నీ చాలు మన మనసు తొందరపడదు పటాపట అట్లనే ఇట్లా ఇప్పటికి కలిగేది. అంటే రుచిని పట్టేటంత నిలకడ కూడా మన దగ్గర నాటు మీద పెట్టుకునే రుచి తెలిసిందే పటాపట అట్లా నమిలేనా నువ్వు నోట్లు మిగిలించుకుంటే ఏమవుతుంది అనేది ఇప్పటికి మిగిలిచేస్తాం. నువ్వు ముందు తొందర పెట్టుకోవద్దు అందుకని. లేకపోతే కొందరికి ఏం చేయాలంటే కొందరికి ఇచ్చారు అంతే పెట్టుకోకూడదు, అది మనస్తత్వం ఆట. అట్లా నోట్లో పెట్టుకోకూడదు ఎక్కువసేపు అంటారు అదా. అంటే మీరు ఎక్కువ నమలకూడదు అంటారు. పదార్థాల వైపు నడక నమలగా రుచి అలా ఎక్కడికి వెళ్తాయి. కానీ ఆ రీతిలో వచ్చిన వాళ్ళు మనకు మనస్తత్వం కలిగిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పినారు. ఎక్కువసేపు నమలకూడదు, ఎక్కువసేపు నోట్లో పెట్టుకోకూడదు అని. కానీ కొన్ని పదార్థాలు గంట నమలాల్సింది వస్తాయి. కొన్ని పదార్థాలు 1 నిమిషమే చాలు అటు ఇటు. ఆ పదార్థాలకు నమిలే సమయాలు కూడా పెట్టింది కాలము. అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే మనస్తత్వం కలిగిన వాళ్ళను దానికి ఒక నియమం పెట్టేసుకుని అర్థమవుతుందా ఎక్కువసేపు ఒక్కొక్క పదార్థాలకు ఇంత సమయం అని పెట్టేప్పుడు ఆ సమయస్థితి ప్రకారంగా నమ్ముతూ ఉంటేనే ఆ యొక్క ఘన పదార్థంలోని ద్రావకాలు ఊరుతా ఉంటాయి. ఒక్కసారి నమ్మినంత మాత్రం ద్రావకం రాదు. చిరికాయ పప్పైనా ఏ పప్పైనా లేదా ఒక పండు అయినా ఒక కాయ అయినా ఏదైనా కానీ ఆ నమ్మిన విధానం మన చెంత లేకుండా పోయింది. ఎందుకంటే పళ్ళు నొప్పి రాదు. నువ్వు తొందరగా పొలంలో చిక్కించుకోకూడదు. అర్థమవుతుందా? ఎన్ని రకాలుగా అడ్డంకులు వేసుకున్నామంటే ఒక రకంగా అయితే కానీ అందుకే కొందరి పళ్ళు నమ్మకమే విధానంలో కూడా పంటి నరాలు నశించాలి. ఊరికి కాదు, జీవం ఆగిపోయి కాదు, నమలేని బద్ధకం కూడా పంటి నరాలు కదలకుండా పంటి రసద్రావకాలను తొలుత చేస్తుంది. పండు నమలే కొద్ది గట్టి పడుతుందయ్యా మన వాళ్ళు నమలే కొద్ది పళ్ళు యాడ నిత్యం పడిపోతాయి, యాడ అద్భుతాలు అయిపోతాయి అనే కాడికి వచ్చిన అందుకే మిక్స్లో కొట్టేసుకుని అగిచ్చే అట్లా వస్తువులను భద్రపరిచినట్టు మన భాగాలను కూడా భద్రపరుచుకున్నాం. అంటే వినియోగించే కొద్ది జీవం సుస్థితిలో కలిగే కొద్ది గట్టిపడతాయి కాదు మన నడక. మనం గట్టిపడితే ఎట్లా రాదు, అనుభవంలో ఎట్లా స్థిరంగా నిలబెట్టుకోలేము.
ఉన్నట్టుగానే నిలబెట్టుకుందామని వీళ్ళ ప్రయత్నాలు. ఉన్నట్టుగా నిలబెట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు ఉన్న అనుభవంలో నిలబడితే కదా అవి నిలబడతాయి. జీవం కొంచెం కొంచెం రోజు బతికి వస్తుంటే పంటి గర్వం నశించకుండా వచ్చేస్తాయి. అవి నిల్వ ఉంచుకునేది మనకు కాదు. అది జీవ అనుభవ శ్రస్థితిని బట్టి, జీవ అనుభవం లేని శ్రస్థితిని అడగడం బట్టి ఆధారపడి ఉంటాయి. అవి నిలబెట్టుకునే వాళ్ళం మనమే. చూడండి, మనిషి ఆలోచనలు ఇవి సామాన్యమైన ఆలోచనలు కాదు. మనిషి మనస్తత్వ ఆలోచనలు. అందుకే మీ అనుభవాలు ఇన్ని పాఠాలు చేయని అనుకోలే. సరైన అనుభవం అంటే నడక సాగకపోతే లోపలికి వివిధ రకాల మనస్తత్వాల ఆటలు, ఇన్ని ఆటలు మనకి ఇదవుతాయని, రక్తపూరితమైన ఆటలన్నీ తెలియలేదు. ఇప్పుడు ఇవన్నీ సరి చేస్తే తప్ప యథాస్థితికి రావు. ఒకటా రెండా, ఒక్కసారి రాకపోతే ఇవన్నీ తెలియవచ్చేస్తాయి. అవునా? ఒక్కసారి చూడండి, ఇది దేహం. ఈ దేహంలో మనకు చక్కటి సంపూర్ణ ఆరోగ్యంలోకి రావాలి. అలా రావాలంటే మన జీవాల అనుభవ పరిస్థితిలో పూర్తి కళాలను నిలదొక్కుకోవాలి. గట్టిగా తయారు కావాలి. ఈ రాత్రి కాబట్టి గట్టితనం అంటే అనేక రాత్రులు ఉన్నాయి. అనేక రాత్రులు రావాలి. అన్నము, ఎముక, చర్మపు రాత్రులు, రసద్రావుల నుంచి లోపల పరికర వ్యవస్థల నుంచి ఒక్కొక్కటి గట్టి పడుతూ రావాలి. ఇప్పుడు అవి ఉన్న గట్టితనం కూడా పోయి నీరు కారిపోయి దుర్వాసన వస్తాయి. గట్టితనం అయిపోతే ఏమవుతుంది? నీరు కారుతాయి. నరువులతో సహా నీరు కారుతాయి. నరువులు, పిల్లలు, పరికర విభాగాలు అన్నీ నీరు కారుతాయి. అప్పుడు అనుభవ పరిస్థితిని కోల్పోయి కొద్ది నీరు కారుతుంటాయి. నీరు కారుతుంటే మన దేహం మనకే వాసన వస్తుంది. శ్రస్థితిని కోల్పోయి ఇప్పుడు గట్టిగా నిలబడుకోవాలేదమ్మా. అందుకే మీ అనుభవం కూడా ఇక్కడ లోతుల శ్రస్థితి పైన ఆధారపడి ఉన్నాయి. అందుకే బయటికి శ్రస్థితి నడకల్లో నిర్వహింపబడితేనే నీకు జీవకలైనా, జన్మపూర్వ శోష్టమైతేనో, పర్యావరణ కాంతైనా, ప్రకృతిమైనా ఎప్పుడు మీడలో యథాస్థితిలో ఉండాలి. కించిత కూడా అటు ఇటుగా ఉన్నట్టు ఉండకూడదు, తగ్గినట్టు ఉండకూడదు. ఎప్పుడు ఒకే రీతిలో ఉండాలంటే అంతటా నిలబడే స్థితి రావాలి. అంటే అంతటా అనుభవం మీద గుర్తుగుతూ మొట్టమొదటి ఒక్కొక్క స్థితి వస్తుంది అడుగడుగు. ఆ అడుగు స్థితిగతులన్నింటినీ ప్రకృతి తీసుకుంటూ ఒక నిలకడను అమర్చుకుంటూ వస్తుంది. దాన్ని నిలకడ స్థితి అంటాం. అప్పుడు అంతటా నిలకడలో మన యొక్క జీవస్థితి యొక్క ప్రామాణికన్నీ పాత్ర పోషణ పడిన కలుగుతాయి. అది మొట్టమొదటి వచ్చేది స్థితి. అంటే అనుభవము, అనుభవ స్థితి, ఆ తర్వాత నిలకడ స్థితి. ఇట్లా వస్తాయి ప్రకృతి దివ్యంలో. అందుకే కొన్ని పదాలు పలకడం కాదు, ఆ పదములకు ఎలా వివరింపబడి ఎలా వస్తాయో మనకు. మీరు ఎన్ని వస్తారో పలికింటారు కదా, స్థిరస్థితి పలికినరా? స్థిరత్వము అంటే గిట్టతనం, అది మొదలు స్థిరత్వము అనేది. అది కొంచెం కొంచెంగా స్థిరత్వాన్ని మనం తీగ అన్నాక అంటికలోని అనుభవ సారంలోకి పోలేము కాబట్టి చిన్న రాతినో చిన్న పప్పును పెట్టి గట్టిదనము నేను చెప్పడం జరిగింది. ఇది ఎంత గట్టిగా ఉందో అన్నారు. అది పైకి అంత లోతులోని స్థిరస్థితి అనే పదములు పెట్టకపోకుండా స్థిరత్వం అంటే ఏదైతే లేకపోవడం వల్ల తర్వాత ఈ గట్టి పప్పులన్నీ చూపిస్తే తర్వాత స్థిరత్వం అంటే ఏంటో తెలుసాయి. సరళీకృత పదాలు వచ్చాయి మనకి. అప్పుడు మీకు గట్టితనం అన్నారా, ఇంకా గట్టిగా ఉందన్నారు, ఆయనగా ఉందన్నారు, ఇలా అన్నారు. ఈ లోపలికి పోయిపోతే మీ యొక్క అలవాటు యొక్క సారాన్ని మిళితం చేసి సారంగా కూడగట్టే కూర్చి వచ్చే స్థిరస్థితి ఉంటుంది. అప్పుడు స్థిరత్వం అంటే ఏంటో తెలుస్తుంది. అట్లా ప్రతి పదానికి అర్థం మన దగ్గర కావాలి. ఆ అర్థంలో మనం జీవించాలి. అప్పుడే ఆ ఏంటో మనకు అర్థమైతే.